హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం డిస్కస్ చేసాం కదా, ఒక స్టోరీ, 2 స్టోరీస్ డిస్కస్ చేసాము. సో ఎవరు సక్సెస్ఫుల్ అంటే నా దృష్టిలో ఇద్దరు సక్సెస్ఫుల్. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అలాగే బేస్డ్ ఆన్ ద వాళ్ళకు ఉన్నటువంటి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోస్ అండ్ అప్కమింగ్ వీడియోస్ ఎవరి కోసము అంటే ఈ వీడియోస్ అండ్ అప్కమింగ్ వీడియోస్ ఎవరైతే సెకండ్ స్టోరీలో లాగా మారాలి, ఏదైనా సాధించాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. సో ఈరోజు మనం యాంగర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో నిజంగా యాంగర్ని కంట్రోల్ చేసుకోగలమా, చేసుకోలేమా? ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సో మీరు చాలా మోస్ట్లీ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ మనకి కార్పొరేట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో కార్పొరేట్లో వర్క్ చేసేటప్పుడు మీ మేనేజర్ ఏదో ఒక సందర్భంలో డెఫినెట్గా మిమ్మల్ని తిట్టడం కానీ, అలాగే మీకు అనిపించి ఉంటుంది, దీని అమ్మందంగా వీటితో ఎందుకురా మనము అనిపించుకోవాలి, ఇలాంటి జాబ్ చేయడం అవసరమా, ఇది అదే సిచ్యువేషన్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు కలిగే ఉంటుంది కదా. సో అటువంటప్పుడు మీ మేనేజర్ని ఏ రోజున తిట్టారా? ఆన్ ఫేస్ తన పైన కోపం చూపించారా? లేదుగా. బయటకు వచ్చి చాలాసార్లు క్రిప్ చేస్తారు, కానీ ఏ రోజు కోపం చూపించరు. ఎందుకు? సింపుల్ లాజిక్. తనంటే నీ జాబ్ ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అనేసి. సో అదే భయం నీ రిలేషన్షిప్లో ఎందుకు ఉండదు? సో ఒక చిన్న మాట అంటే నా రిలేషన్షిప్ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయం ఎందుకు ఉండదు? ప్రేమ ఉంటే ప్రేమే కదా చూపించాలి. ద్వేషం ఎలా చూపిస్తావు? కోపం ఎలా చూపిస్తావు? సో ప్రేమ చోట కోపం రాదు. చాలామంది చెప్తారు ప్రేమ ఉంటేనే కోపడతారు, ప్రేమ ఉంటేనే అరుస్తారు, ఇది అది అని. అవన్నీ స్టోరీస్ పనికిరావండి. ప్రేమ ఉంటే ప్రేమే చూపించాలి. ఓకే, కోపం ఉంటే కోపమే చూపించాలి. కానీ కోపంతో సాధించిన వాడు చరిత్రలో ఇప్పటివరకు ఒక్కడు కూడా లేడు. ఈవెన్ అలెగ్జాండర్ కూడా చివరికి ఏమీ సాధించలేదు. అశోకుడు కూడా కోపాన్ని తగ్గించుకొని తన డ్రీమ్ని వదిలేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చాడు. సో ఎవరైనా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత కోపం వల్ల నువ్వు సాధించేది ఏమి ఉండదు. సో ఈ వీడియోకి చెప్పేది ఏంటి అంటే, కోపాలు ఇవన్నీ వదిలేసి బీ హ్యాపీ, బీ లవ్ఫుల్. సో లవ్ ఉంటే లవ్ మాత్రమే చూపించండి. సో దట్స్ ఇట్. సీ యూ టుమారో. Until then, Venkatesh Burgada signing off. Bye-bye.